సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ చాలా విషయాలు సెలబ్రేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనందరికీ ఇష్టమైన ఐకన్, ఫిట్నెస్ మోడల్ అండ్ ఫార్మర్ బ్యూటీ పాజెంట్ విన్నర్, వండర్ఫుల్ స్పీకర్ అండ్ అన్నిటికంటే ఎక్కువ మన భారతీయతని, సంప్రదాయాన్ని, సనాతనాన్ని కాపాడుకుంటూ తన పద్ధతిలో చక్కగా త్రూ హర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ మనందరికీ బోల్డ్ విషయాలు చెప్తూ వచ్చిన శిల్పారెడ్డి గారికి ఒక చాలా చక్కటి పురస్కారం అందింది. భారత్ గౌరవ్ పురస్కారం ఫార్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్ట్ కల్చర్ ఆఫ్ ఇండియా. వారిని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేద్దాం. శిల్ప గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ స్వప్న గారు, అంత పెద్ద ఇంట్రడక్షన్, బట్ థ్యాంక్ యూ సో మచ్. వేల మంది వెయిట్ చేస్తున్నారు రియల్లీ టు లిసన్ టు యూ అగైన్. ఓకే, బట్ యాక్చువల్లీ మీకు ఇంకొక ఒకేషన్ కూడా ఉంది టు సెలబ్రేట్. లాస్ట్ టైం మీరు చేసిన దేవి సాంగ్, లింగ భైరవి దేవి, మీరు చేసిన పాట ఐ థింక్ 3 వారాల లోపే 1.5 million 3 million ఇప్పుడు 4 ఈరోజు పొద్దున 4, బట్ 1 అప్పుడు 3 weeks లో 1.1 million అయింది. మిలియన్ వ్యూస్ దాటడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ రోజుల్లో ఇంత కంటెంట్ ఉంది, ఇన్ని పాటలు ఉన్నప్పుడు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ ఆల్సో. థాంక్యూ సో మచ్. ఆల్ ది గ్రేస్ ఆఫ్ దేవి ఇస్ వాట్ ఐ సే. చాలా అంటే ఇట్స్ ఫ్లోయింగ్ అని క్లియర్ గా తెలుస్తోంది. అండ్ అన్నిటికంటే చాలా ఇంకా పెద్ద ఒకేషన్ మీకు పర్సనలీ, మీ వెరీ డియర్ ఫ్రెండ్, మా అందరికి మనసు ఎంత ఇష్టమో చెప్పలేనంత ఇష్టం ఉన్న సమంత గారి పెళ్లి. సో మీరు స్వయంగా వెళ్ళొచ్చారు పెళ్లికి. వన్ ఆఫ్ ద చెప్పాలంటే స్వప్న గారు, ఐ మీన్ గ్రేట్ థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ అండ్ సమంత వెడ్డింగ్ ఈజ్ ప్రాబబ్లీ, నేను చెప్పొచ్చు, ఈ మధ్య కాలంలో అంత ప్రొఫౌండ్ వెడ్డింగ్ కి నేను వెళ్ళలేదు. అంటే ఆ వెడ్డింగ్ కి వెళ్ళినప్పుడు ద ప్యూరిటీ ఆఫ్ ఒక మ్యాన్ అండ్ ఉమెన్ కలిసినప్పుడు, ఆ శాంక్టిటీ, వాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద వర్డ్, వాళ్ళు హౌ దే కమ్ టుగెదర్, అంత ప్రొఫౌండ్ గా ఆ పెళ్లిని అలా చూడడం వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అని చెప్పొచ్చు. రైట్, ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు, యు బీన్ వెరీ క్లోజ్ టు నాగార్జున గారి ఫ్యామిలీ అప్పుడు, అండ్ సమంత మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు కూడా. ఆఫ్ కోర్స్ ఇద్దరు ఫ్యామిలీస్ అప్పుడు కూడా. బట్ ఎలా మీకు సామ్ కి మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? ఆన్ వాట్ టాపిక్స్ డు యు యాక్చువల్లీ కనెక్ట్ అ లాట్? అబౌట్ లైఫ్, అబౌట్ లాఫ్టర్. ఓకే. ఇద్దరము అంటే వీ కెన్ లాఫ్ ఫర్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ థింగ్స్. అంటే ఫ్రీ స్పిరిటెడ్ మేమిద్దరం. మా మీద మేము జోక్స్ చేసుకోగలుగుతాం, ఇద్దరు ఒకరిని ఒకరు ఏడిపించుకోగలుగుతాం. అంటే చాలా బ్యాడ్ గా, అంటే ఏదన్నా అనవచ్చు ఇద్దరు, అంటే వీ కెన్ సే ఈచ్ అదర్ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద కంఫర్ట్. నువ్వు సెలబ్రిటీ, నేను ఇది, నేను ఇలా అనలేను నీతోని, ఈ పాయింట్ అవుట్ చేయలేను, అట్లా ఏది కాకుండా నాదేం తప్పు ఉంటే దాన్ని ఎంత ర్యాగింగ్ చేస్తా, తను ఎంత ర్యాగ్ చేస్తుంది అంటే నన్ను, షీ కెన్ సే ఎనీథింగ్, ఐ కెన్ సే ఎనీథింగ్ టు హర్. సో బేసికలీ ఆ ఈజ్, కంఫర్ట్ లెవెల్ ఇస్ సో మచ్ దట్ వీ కెన్ టీజ్ ఈచ్ అదర్, స్కోల్డ్ ఈచ్ అదర్, అలగచ్చు, మేము కొట్లాడుకోవచ్చు, పిచ్చి పట్టినట్టు నవ్వచ్చు. దట్ ఈస్ ద కనెక్షన్. బ్యూటిఫుల్ ప్లేస్ టు బి ఇన్, ప్యూర్ కనెక్షన్. సో ఫర్ వాట్ షీ హస్ బీన్ త్రూ, అంటే తను ఓపెన్ గానే ఓకల్ గా తన హెల్త్ గురించి మాట్లాడిన సందర్భాలు, అండ్ అదర్ టైమ్స్ పర్సనల్ క్రైసిస్ అన్ని వచ్చిన టైంలో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు మీ డియర్ బడ్డీ ఫ్రెండ్ పెళ్ళవడం? మందికే తెలుసండి, అంటే తను అందరికి తెలుసు షీ వెంట్ త్రూ అ లాట్ అని, కానీ దగ్గరుండి చూసిన వాళ్ళకి దాని డెప్త్, వాట్ ఆల్ షీ డిడ్, తన హెల్త్ బాగాలేనప్పుడు, మ్యారేజ్ బ్రేక్ అయినప్పుడు ఎన్ని ఎమోషన్స్ తోని తన గ్రాపుల్ చేసింది. అండ్ అదొక్కటే కాదు, యాజ్ అ సెలబ్రిటీ ఎన్ని మాటలు వినింది, మీడియా ద్వారా, కామెంట్స్ ద్వారా, హౌ పీపుల్ జడ్జ్ విమెన్ సో ఈజీలీ ఇన్ అవర్ సొసైటీ. అవన్నీ ఎదుర్కొంటూ తన హెల్త్ ని మళ్ళీ టర్న్ అరౌండ్ చేసి, తనకు వచ్చిన ఇష్యూని కనుక్కొని దాన్ని ఎలాగైతే షీ కెన్ మేక్ ఇట్ వర్కబుల్, అంటే తన ఇష్యూ ఉన్నా కూడా మళ్ళీ వర్క్అవుట్ చేయడానికి, మళ్ళీ వర్క్ చేయడానికి, ఇట్ టుక్ హర్ సమ్ 3 years టు అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ విత్ హర్ ఎయిల్మెంట్స్. అంటే ఇది మామూలుగా హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్లు వచ్చేది కాదు. కరెక్ట్. ఇట్స్ అ వెరీ యునిక్ థింగ్ అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. సో అది తను తెలుసుకొని దాన్ని ఏది ట్రిగర్ చేస్తుంది, ఏం చేస్తే అది ట్రిగర్ అవుతుంది, ఏది చేయకపోతే ట్రిగర్ అవ్వట్లేదు, ఎలా తింటే, ఎలా పడుకుంటే, ఎలా ఆలోచిస్తే, అవన్నీ ఒక పిహెచ్డి చేసింది తను విత్ హర్ ఓన్ బాడీ మైండ్. అండ్ నౌ షీఈ్ ఆ పట్టు వచ్చింది, తను ఎట్లా చేస్తే షీ కెన్ లివ్ అ నార్మల్ లైఫ్. అది అందరితో సాధ్యం కాదు, చాలా మంది ఈజీగా గివ్ అప్ చేస్తారు. బట్ షీ ఈజ్ అ ఫైటర్.
షీఈస్ అ మ్యాడ్ ఫైటర్ అండ్ ఆ స్పిరిట్ వల్లే షీఈస్ హూ షీఈస్ అండ్ దట్స్ వై సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైక్ ఫర్ హూ షీఈస్. యాక్చువల్లీ అది మీరు కరెక్ట్ గా చెప్పారు. ఆవిడ చాలా షీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అన్న విషయం పక్కన పెడితే షీఈస్ అ గ్లామరస్ స్టార్ అన్న అది విషయం నాకు కూడా పక్కన గుర్తుకు రాదు పెడితే బికాస్ ఐ సీ హర్ as a person కాబట్టి ఎస్ ఆ స్పిరిట్ ఇస్ వాట్ ఐ సీ. ఐ థింక్ ఈవెన్ ఆడియన్స్ కూడా తనతో అలాగే కనెక్ట్ అవుతారని నాకు ఫీలింగ్. Correct. ఎందుకంటే తను మంచి గ్లామర్ స్టార్, అవన్నీ అసలు తిరుగులేని విషయాలు ఇవన్నీ కూడా. బట్ యాజ్ అ పర్సన్ తన ఇన్నర్ సోల్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తారు. షీ ఆల్వేస్ వేర్స్ హర్ హార్ట్ ఆన్ హర్ స్లీవ్ అన్నట్టు. అవును, రిజర్వ్డ్ గా కానీ ఐస్ కోల్డ్ గా కానీ షీ లుక్స్ వెరీ వల్నరబుల్, వెరీ స్వీట్. సో రాజ్ గారికి తనకి ఈ జోడీ ఎలా కుదిరిందని మీకు అనిపిస్తుంది? అంటే హౌ డు యూ ఫీల్ వెన్ యూ సీన్ రాజ్ గారు? బ్యూటిఫుల్ ఆపోజిట్ ఎనర్జీస్ కమ్ టుగెదర్ లాగా. Sam is very energetic, vibrant, lively and laughs a lot. Raj energy నేను ఎక్కువగా కలవలేదు, తన ఫస్ట్ టైం కలిసాను పెళ్లిలో. once or twice I spoke to him on the phone. Very calm energy, like protective, calm energy. So ఈ bouncing ball and this calm person, when they come together, this is a beautiful balance లాగా అనిపించింది. And from a nice simple family, values అయినా కల్చర్ అంటే రెస్పెక్ట్. ఇన్ఫాక్ట్ శోభరాజు గారు వాళ్ళ ఆంటీ అని నాకు మొన్నే తెలిసింది. అవును, నాకు ఇన్ఫాక్ట్ నాకు స్వీట్ మెమరీ ఏంటంటే నేను కాన్సర్ట్ పాడినప్పుడు రాజ్ ఆయన వచ్చారు యాజ్ అ చీఫ్ గెస్ట్ అక్కడ శోభరాజు గారి దగ్గరే. ఓకే, అది నాకు మొన్నే తెలిసింది. సో ద ఫ్యామిలీ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంటూ ఆర్ట్స్, కల్చర్, very rooted and grounded. So it's a beautiful like two people coming together. అండ్ వాళ్ళిద్దరికి ఇష్టమైన, ఐ డోంట్ నో, సామ్ కి అయితే చాలా ఇష్టమైన ఈషా యోగా సెంటర్ లో పెళ్లి చేసుకోవడం అనేది కోయంబత్తూర్ లో చాలా మెమరబుల్, చాలా సిగ్నిఫికెంట్. చాలా చెప్తున్నాము స్వప్న గారు. లైక్ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు పెళ్లిళ్ళు మనం వెళ్తూ ఉంటాము, లాట్ ఆఫ్ నాయిస్, కెమెరామ్యాన్స్, వీడియోగ్రాఫర్స్, ఫ్రెండ్స్, అట్లీస్ట్ మినిమం 300, 500, 1000, 10,000 వెడ్డింగ్స్ కూడా నేను వెళ్ళాను. అట్లాంటి వెడ్డింగ్స్ కూడా వెళ్ళాను. అండ్ లాట్ ఆఫ్ కేయాస్. అంటే అది తప్పు అనట్లేదు, కానీ అది కట్ చేసి ఇక్కడికి వచ్చి చూస్తే గనక ఇట్ ఈస్ లైక్ ఓన్లీ 10 పీపుల్ ఒక్కొక్క ఫ్యామిలీ తరఫు నుండి. ఎవరైతే మీ గురించి ఫుల్గా తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో చూసిన వాళ్ళు, మీరు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు, మీకు మంచి జరగాలని మనసుతో కోరుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ మధ్యలో ఆ దేవి సన్నిధిలో ఎక్కువ నాయిస్ లేకుండా క్వైట్ గా ఫైర్ ముందర వెన్ ద మ్యాన్ అండ్ ఉమెన్ అంటే అట్లా వాళ్ళు అక్కడ నుంచున్నప్పుడు ఐ ఫెల్ట్ దే వర్ ఎంబాడింగ్ శివ అండ్ శక్తి. అంటే అండ్ ఆల్సో నాట్ లౌడ్ మంత్రాలు, మైక్రోఫోన్స్ అవన్నీ లేకుండా దెర్ ఇస్ అ సింపుల్ ప్రాసెస్. అండ్ ఇంకోటి నాకు ఇట్లా ఐ గూస్ బంప్స్ వచ్చిన ఈవెంట్ ఏంటంటే దిస్ అ సూత్ర, ఒక సూత్రాన్ని బ్రైడ్ ఫింగర్ నుండి బ్రైడ్ గ్రూమ్ ఫింగర్ కి అటాచ్ చేస్తారు. దట్ ఇట్ సెల్ఫ్ వెన్ దే వర్ డూయింగ్ ఆ ప్రాసెస్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఎనర్జెటికలీ సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ దెమ్. అండ్ ముందర ఫైర్ అండ్ పంచభూతాల క్లెన్జింగ్ ప్రాసెస్ అండ్ not much of talking. So there's no noise, there's no chaos. People whom you love unnaru pakkaki, you're into each other. Just imagine energetically enta charged up ayi untundi atmosphere. Correct. So that sanctity ante aa pavitrata edaithe marriage lo undo, aa marriage lo naku felt it even as a spectator. మీరు చెప్తే నమ్మరు, ఆ పెళ్లిలో కూర్చున్న ఉన్నదే 25 members ఐ థింక్. ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ, క్లోజ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, బెస్ట్ అంటే హూ సీన్ ఈచ్ పర్సన్ జర్నీ చూసిన వాళ్ళు మాత్రమే. మీరున్నారు. ఐ థింక్ రామ్ చరణ్ గారు వచ్చారా? లేదు. Nobody else came from the film industry. No, from what nobody. we know. Some friends of her, immediate Nandini garu okkare film industry. Nandini, అవును. And her friends అంటే తన థిక్ అండ్ థిన్ లో చూసిన వాళ్ళు, ఆమెకి తన గురించి ఫుల్ గా తెలిసిన వాళ్ళు, అది రాజ్ సైడ్ ఫ్యామిలీ కూడా కంప్లీట్లీ క్లోజ్, అక్క వాళ్ళ నెఫ్యూస్ అట్లా దగ్గర వాళ్ళు, బంధువులు మాత్రమే. అండ్ అలాంటి వాళ్ళ మధ్యలో ఇలాంటి పవిత్రమైన ఫైర్ తోని, ఈ సూత్ర కనెక్షన్ తోని చేసుకున్నప్పుడు ఆ పవిత్రత ఏదైతే మ్యారేజ్ అని అంటామో మనం, స్క్రిప్చర్స్ చదివే ఆ ఫీలింగ్ అనేది వచ్చి యూ వోంట్ బిలీవ్ 7 women were crying. అంటే అంత ఎనర్జెటిక్ గా, ఇట్స్ నాట్ అ సోషల్ ఈవెంట్, ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ప్రాసెస్. సో యూ కెన్ ఫీల్ ఇట్. ఏదో చేస్తున్నారు అట్లా కాదు, ఎవ్రీబడి ఫెల్ట్ ఇట్. సో దే మస్ట్ బి సంథింగ్ టు ఇట్ కదా. ఆ పవిత్రత, డెప్త్, ప్రొఫౌండ్నెస్ ఆఫ్ దట్ సెరమనీ వాజ్
ఐ కాంట్ టెల్ యూ ఇన్ వర్డ్స్, ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. కానీ ప్రతి ఒక్కరిలో ఒకలాంటి ఎక్స్పాన్షన్, ఇట్లా ఎక్స్పాండ్ అయిన ఫీలింగ్, ఎమోషనలీ చార్జ్డ్, అండ్ ఒకలాంటి వావ్ సచ్ అ బ్యూటిఫుల్ కల్చర్ వీఆర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అన్న హ్యాపీ ఫీలింగ్ తోని వి ఆల్ లెఫ్ట్ విత్ టియర్స్ ఇన్ అవర్ ఐస్ అండ్ విషింగ్ ద బెస్ట్ ఫర్ దెమ్. All of us wish the best for them.